హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అడుగుతున్నారండి, సార్ మీరు మేకప్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చూపించారు, అలాగే హెయిర్ స్టైల్ చూపించారు, ఆర్నమెంట్స్ చూపించారు, డ్రెస్ కూడా చూపించారండి. మరి ఆ యొక్క మేకప్ అనేది ఎలా వేయాలనేది క్లారిటీగా ఒక వీడియో చేయండి సార్ అని చాలామంది అడిగారండి. కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి. కాబట్టి మీ అందరి కోసం ఈ యొక్క వీడియోని తీసుకురావడం జరిగింది. ఎవరు కూడా వీడియోని అనేది స్కిప్ చేయొద్దండి. అంటే క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. కంటిన్యూస్గా మీ అందరి కోసమే నేను ఈ యొక్క వీడియో తీసుకురావడం జరిగింది. అంటే పాయింట్ టు పాయింట్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో, దేని తర్వాత ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తామనేది మీకు క్లారిటీగా అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క స్పాంజ్ని వాటర్లో డిప్ చేసి ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఫేస్ మీద డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ఎంతో కొంత మనం ఎంత ఫేస్ వాష్ చేసుకుని ఎంతో కొంత ఉంటాయి. కాబట్టి ఆ యొక్క స్పాంజ్తో ఆ యొక్క ఫేస్ని అనేది క్లియర్గా మనం చేసుకోవాలండి. తర్వాత మనం ఏం చేయాలంటే ప్రైమర్ అనేది మనం యూస్ చేయాలండి. ప్రైమర్ అనేది ఫేస్కి మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే మన మేకప్కి స్కిన్కి మధ్యలో ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ప్రైమర్ అనేది యూజ్ అవుతుంది. అంటే మేకప్ వల్ల ఫేస్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఆ యొక్క ప్రైమర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. కాబట్టి ప్రైమర్ అనేది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వాడాలి. చాలామంది వాడండి ప్రైమరు, అంటే ప్రైమర్ గురించి తెలీదు. ప్రైమర్ అనేది కంపల్సరీ, ఏ మేకప్ వేసుకున్న ప్రైమర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. ఆ యొక్క ప్రైమర్ని మన హ్యాండ్ మీద తీసుకొని మనం ఎక్కడైతే మేకప్ చేస్తున్నామో ఆ ఏరియా అంతా కూడా డాట్స్గా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా డాట్స్గా పెట్టుకొని అలా స్కిన్లోకి మెల్ట్ అయిపోయే విధంగా మంచిగా మనం అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర బ్రష్ ఉంటే పర్లేదు. అంటే బ్రష్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఆ ఉన్నది కొంచెం ప్రైమర్ కూడా బ్రష్కి అంటుకుంటుందండి. సో నేనైతే అందుకే హ్యాండ్ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్ యూజ్ చేసినా పర్వాలేదు, బ్రష్ యూజ్ చేసినా పర్లేదండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రైమర్ తర్వాత ధర్మా అండి. ఇది మన స్కిన్ టోన్ బట్టి నెంబర్ ఉంటుందండి. ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళ నెంబర్ ఉంటుంది. మనం ఎక్కడైతే కాస్మెటిక్స్ దొరికితే అక్కడికి వెళ్ళి మన స్కిన్ చూపిస్తే వాళ్ళు మీ స్కిన్కి సెట్ అవుద్దని వాళ్ళు మనకి నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ బట్టి మనం తీసుకోవాలి. అయితే నేను ధర్మాలో లిక్విడ్ ఉంటుంది, అలాగే స్టిక్కీ ఉంటుందండి. నేను ఏం చేస్తున్నానంటే నేను స్టిక్కీయే వాడతాను. ఎందుకంటే పిల్లలు డాన్స్ వేసి కొంచెం చెమట పట్టినా సరే అది ఒక మేకప్ అనేది పోకుండా గట్టిగా స్టిఫ్నెస్గా ఉంటుందండి స్టిక్కీగా. కాబట్టి ఆ యొక్క ధర్మా స్టిక్నెస్గా తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసరికి క్రైలాన్ అండి. క్రైలాన్ ఇది కూడా ఫౌండేషన్ అండి. ఇది కూడా స్టిక్కీ ఫౌండేషనే. నేను రెండు యూస్ చేస్తానండి. కొంచెం గ్లామర్ కోసం నేను ధర్మాను క్రైలాన్ రెండు కలిపి యూస్ చేస్తాను. ఇది కూడా మన స్కిన్ టోన్ బట్టే ఉంటుంది. ఈ రెండు కూడా నేను ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తాను చూడండి. అలా డాట్స్ ధర్మాను అలాగే క్రైలాన్ రెండు కూడా డాట్స్ పెట్టుకొని ఇప్పుడు మన కొంచెం ఆ రెండు కూడా ఈవెన్గా స్ప్రెడ్ ఫేస్లో మొత్తం మనం ఎక్కడైతే మేకప్ చేస్తున్నా అక్కడ అన్ని చోట్ల కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం మనం డాట్స్గా పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న డాట్స్గా పెట్టుకోవాలండి. ఇది మనం బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మన హ్యాండ్ మిడిల్ ఫింగర్లో అయినా యూస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. మనకి ఎలా కన్వీనియంటబుల్గా ఉంటే అట్లా కన్వీనియంట్ అంతే అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ యొక్క స్పాంజ్ని ఆ యొక్క వాటర్లో డిప్ చేయాలి. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ కాబట్టి ఆ యొక్క స్పాంజ్ని వాటర్లోనే కంపల్సరీ వాటర్లో డిప్ చేయాలండి. లేకపోతే నార్మల్ వెట్ స్పాంజ్ తీస్తే ఏమవుతుందంటే మొత్తం ఆ ఉన్నదంతా ఫౌండేషన్ ఆ స్పాంజ్కి అంటుకుంటుంది. కాబట్టి వాటర్లో డిప్ చేసి దాన్ని పిండేసి అలా స్కిన్లో మొత్తం ఫేస్ మొత్తం ఒక ఈక్వల్ వచ్చేలాగా మొత్తం ఇది చేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా మొత్తం అప్లై చేసేసేయాలి. క్లియర్గా ఎక్కడ కూడా ఎటువంటి మచ్చలు లేకుండా మంచిగా కనిపిస్తుంది. ఈ ఫౌండేషన్ వేయడం వల్ల మన ఫేస్ మీద చిన్న మచ్చలు ఉన్నా సరే అవన్నీ కూడా కవర్ అయిపోయి ఫేస్ అంతా ఒకటే కలరు ఒక ప్లెయిన్గా మంచి నీట్గా కనిపిస్తుంది. చూడండి అమ్మాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకు కొంచెం ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి ధర్మా తీసుకొని కొంచెం డాట్స్ పెట్టుకొని చక్కగా యూస్ చేయొచ్చండి. చాలామంది కన్సీలర్ కూడా యూస్ చేస్తారు. నేను కన్సీలర్ యూస్ చేయనండి. ధర్మా ఫౌండేషన్ అయితే సరిపోతుంది. కన్సీలర్ అంటే పార్టీ వేర్ మేకప్స్కి సంబంధించి అట్లాంటి వాటికి కన్సీలర్ ఉపయోగిస్తారండి. కన్సీలర్ కూడా మచ్చలు అవి క్లియర్ కవర్ అవ్వడం కోసమే వాడతారు. సో ధర్మాతో మనకి సరిపోతుందండి. ఇది మేకప్ అనేది మనం పార్టీ వేర్ మేకప్కి కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే బ్రైడల్ మేకప్కి కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. మన ధర్మా కానీ, షుగర్ కానీ, క్రైలాన్ కానీ ఇవన్నీ కూడా మంచిగా బాగా పనిచేస్తాయండి. నేనైతే ఎక్కువగా ధర్మాను క్రైలాను ఉపయోగిస్తానండి. ఇవి వచ్చేసరికి ప్యాన్ కేక్స్ అండి. ఇది క్రైలాన్ అండి S26
అలాగే ఇటు పక్క ఉన్నది యెల్లో షేడు మైఫీ ప్యాన్ కేక్ అండి. ఈ యొక్క మైఫీ ప్యాన్ కేక్ యెల్లో షేడ్లో ఉండగల కారణం ఏంటంటే మనకి మైఫీలో చాలా బ్రాండ్స్ ఉంటాయండి. ఈ యొక్క బ్రాండ్ అనేది కొంచెం బెస్ట్ బ్రాండ్. అంటే చాలా బ్రాండ్స్ ఉంటాయి, మైఫీలోనే వేరే 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 బ్రాండ్స్ ఉంటాయి. నేను తీసుకున్నది బెస్ట్ బ్రాండ్ అండి. చూడండి నేను యెల్లో షేడ్ అండ్ అలాగే నార్మల్గా క్రేలను S26 ప్యాన్ కేక్ ఇవి రెండు కూడా ఈవెన్గా మిక్స్ చేసి అప్లై చేసి ఫేస్ మీద వేయాలి. చూడండి అట్లా ఈవెన్గా ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి. చూడండి ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫేస్ అంతా కూడా ఈక్వల్గా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూడండి మనం ఎక్కడైతే ఆ యొక్క ఫౌండేషన్ అనేది యూస్ చేసామో అది మెడ కింద కానీ అలాగే ఫేస్లో కానీ కావాలంటే హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా మనం ఆ యొక్క మొత్తం స్కిన్లో మెల్ట్ అయిపోయే విధంగా ఈవెన్గా మనం అప్లై చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా అప్లై చేయాలి. నేనైతే రెండు యూస్ చేస్తానండి, క్రేలాన్ అలాగే మైఫీ. క్రేలాన్ వచ్చేసరికి S26, మైఫీ వచ్చేసరికి యెల్లో షేడ్ అండి. ఈ రెండు మిక్స్ చేసి వేస్తాను. అంటే ఎవరి స్కిన్ టోన్ బట్టి వాళ్ళకు ఉంటుంది. కొంచెం నాకు నైట్ టైం ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం నేను యెల్లో షేడ్ ఎక్కువ ఉపయోగిస్తున్నాను. అలాగే చూడండి ఫేస్ మొత్తం ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టాల్కింగ్ పౌడర్ అండి. ఈ యొక్క టాల్కింగ్ పౌడర్ నేను యెల్లో షేడ్ తీసుకున్నారు. ఇది కూడా నాకు క్రేలాన్ కంపెనీ అండి. ఈ టాల్కింగ్ పౌడర్ వచ్చేసరికి షిమ్మర్లో తీసుకున్నానండి నేను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, షిమ్మర్లో తీసుకున్నాను. అది పౌడర్ బ్రష్ అండి. ఆ యొక్క షిమ్మర్ పౌడర్ కూడా చూడండి, ఎందుకంటే మనం మేకప్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఇలా టచ్ చేస్తే అది మన చేతికి అతుక్కు రాకుండా ఆ యొక్క టాల్కింగ్ పౌడర్ మనం వేస్తాము. ఇది ఇందులో కొంచెం షిమ్మర్ కలిసి ఉంటుందండి, యెల్లో షేడ్ పౌడర్. కాబట్టి మన అంటే వేరే ఐబ్రో వేసిన ఐ షేడ్ వేసిన కొంచెం ఏమైనా లూజ్ పౌడర్ ఫేస్ మీద పడినా ఇట్లా బ్రష్తో ఇలా అంటే పోతుందండి. సో అందుకోసం టాల్కింగ్ పౌడర్ అనేది నేను యూజ్ చేస్తాను. తర్వాత అట్లా మనం ఒకవేళ గప్పున ఫేస్ మీద చేయబట్టినా ఏం కాదు, క్లియర్గా అంటుకు రాదండి, మంచిగా ఉంటుంది. కాబట్టి ఒక టాల్కింగ్ పౌడర్, ఇది కూడా టాల్కింగ్ పౌడర్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి, ఎవరి ఫేస్ స్కిన్ టోన్ బట్టి వాళ్ళది ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసరికి ఐబ్రో షేడ్ ప్యాలెట్ అండి, ఐబ్రో ప్యాలెట్. ఇందులో మొత్తం 4 కలర్స్ ఉంటాయి. ఇది కూడా క్రేలాన్ కంపెనీ వాళ్ళదే. చూడండి ఒకటి వచ్చి బ్లాక్, అలాగే బ్రౌను, అలాగే డార్క్ బ్రౌన్ అండి. ఇంకోటేమో గమ్ ఉంటుందండి. ఇది ఎందుకంటే ఆ యొక్క షేప్ తీసుకోవడం కోసం ఒక గమ్ ఉంటుందండి, వైట్ కలర్ గ్లూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేనైతే బ్లాక్ కలర్ యూస్ చేస్తాను. కొంతమందికి బ్రౌన్ కలర్ ఐబ్రో కూడా ఉంటుందండి. బ్రౌన్ కలర్ ఉన్న వాళ్ళు బ్రౌన్ యూస్ చేస్తారు, నేను బ్లాక్ యూస్ చేస్తాను. చూడండి బ్లాక్ చక్కగా ఐబ్రో ఒక 1 సైడ్ వేసాను. చూడండి ఎట్లా థిక్గా కనిపిస్తుందో. మనకు థిక్ కావాలంటే థిక్ వేసుకోవచ్చు, అలాగే లైట్గా కావాలన్నా కూడా లైట్గా వేసుకోవచ్చు. నేనైతే 2 సైడ్స్ కూడా ఈక్వల్గా వేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. వీడియో చూస్తున్నంత సేపే కదండి, అప్పుడప్పుడు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, ఎప్పుడైనా కొత్త నోటిఫికేషన్స్ వస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే చూడండి ఒకసారి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 ఐబ్రోస్ కూడా చూడండి ఎంత థిక్గా కనిపిస్తున్నాయో. అలాగే నెక్స్ట్ సరికి ఐ షేడ్ పౌడర్ అండి. ఈ ఐ షేడ్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఐలైనర్ వేసిన తర్వాత ఐ షేడ్ వేస్తారండి. అట్లా ముందు లైనర్ వేయకూడదు, ముందు ఐ షేడ్ వేసుకోవాలండి. మనం ఐ షేడ్ వేసుకున్న తర్వాత ఐలైనర్ వేసుకోవాలి, అప్పుడే లుకింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి నేను వచ్చేసరికి డార్క్ వాడుతున్నానండి, డార్క్ పింక్ వాడుతున్నాను. ఎందుకే మాకు నైట్ టైం ప్రోగ్రామ్ కదా, సో అందుకే నేను డార్క్ షేడ్ ఉపయోగిస్తున్నాను. చూడండి అలా కొంచెం మంచిగా స్మోకీ ఐస్ చేద్దామని, అలా క్లాసికల్ లుక్ కదండి, కొంచెం స్మోకీ ఐస్ చేద్దామని చెప్పి ఆ యొక్క డార్క్ పింక్ షేడ్ తీసుకొని చూడండి 2 వైపులా కూడా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం మనం మరి కళ్ళకి బ్లాక్ కూడా వేయాలి కాబట్టి కొంచెం బ్లాక్ కూడా తీసుకొని సైడ్స్ కూడా కొంచెం లైట్గా బ్లాక్ టచింగ్ ఇచ్చాను. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. అలాగే కొంచెం బ్లాక్ రైట్ ఐకి లెఫ్ట్ ఐకి కొంచెం చివర్ల బ్లాక్ షేపు చూసారు వీడియోలో కనిపిస్తుంది కదా, చక్కగా అట్లా మంచిగా. ఎందుకంటే మన ఐలైనర్ వేసినప్పుడు కొంచెం కళ్ళు అనేది ఆ బ్లాక్నెస్ ఈ బ్లాక్నెస్ కలిసి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. కావాలంటే అది ఒక కలరే కాదండి, కొంచెం వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు వేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఐబ్రోకను ఐ షేడ్కి మధ్యలో ఒక లైన్ గీస్తానండి. అది కూడా ఎల్లో షేడ్ పౌడర్ టైప్లో కొంచెం ఉంటుంది లైట్, దాంతో బిస్కెట్ కలర్ అండి. దాంతో ఆ బిస్కెట్ కలర్ ఐబ్రో షేడ్తో చక్కగా మంచిగా లైట్గా ఒక లైనర్ గీస్తాను. అంటే షేప్ కోసమేనండి, ఐబ్రో కానీ ఐ పౌడర్ షేప్ కోసమే దాన్ని మంచి లైనర్ గీస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నోస్ స్టిక్ అండి. ఆ యొక్క నోస్ లైనర్ కోసం, అంటే అది కూడా ఎందుకంటే కొంచెం నోస్ అనేది షార్ప్గా కనిపించడం కోసం ఆ యొక్క పౌడర్ ఉపయోగిస్తాను. నేను గోల్డెన్ బ్రౌన్ 2 మిక్స్ చేసి చక్కగా నోస్ మీద మంచి షార్ప్గా ఒక లైన్ గీస్తున్నాను చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి
ఐలైనర్ అండి. ఇది చాలా అంటే చాలా చాలా కష్టం అండి. చెయ్యి తిరిగిన వాళ్ళకే మ్యాక్సిమం వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. ప్రాక్టీస్ చేయంగా ఎవరికైనా ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా కూర్చుంటే ఏమి రాదండి. ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే, డ్యాన్స్ అయినా సరే, మేకప్ అయినా సరే, అదర్వైజ్ ఏదైనా సరే, మనం నేర్చుకున్న మనం ఉన్న ప్రొఫెషన్ ఏదైనా సరే అండి, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. చక్కగా చూడండి, రెండు కూడా మంచి షేప్లో వేసుకోవాలి మనం. రెండు చూడండి, కొంచెం లైట్ ఎస్ షేప్లో వేసుకోవాలండి మనం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఐ కింద, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇచ్చే షేపే మంచి లైనరు రావాలండి. అంటే కొంచెం మంచి కరువు షేప్ రావాలి. అప్పుడే కళ్ళే కదండి మరి క్లాసికల్కి లుకింగ్. కళ్ళే అందంగా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి నిదానంగా అయినా, ఓపికతో అయినా, స్లోగా రెండు కళ్ళకి కూడా మంచిగా షేప్ ఇచ్చుకోవాలండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి అండి మనం ఐస్ కింద కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంటుందండి. దానికి మనం కాజల్ పెడితే సరిపోతుంది. చూడండి, కొంచెం లైట్ కనిపిస్తుంది కదా. నేనేం చేశానంటే ఒక కాజల్ స్టిక్ తీసుకొని ఆ రెండు కళ్ళకు కూడా నేను కాటుకు పెట్టాను. చూడండి ఒకసారి, ఆ రెండు కళ్ళకు కూడా కాటుకు పెట్టాను. పాపం కాటుకు పెడుతుంటే ఒక కంట్లో గుచ్చుకుందండి. సార్ నా కంట్లో గుచ్చుకుంది సార్, కొంచెం స్లోగా పెట్టండి సార్ అంది. చూడండి ఒకసారి వీడియోలో, కంట్లో గుచ్చుకుంది సార్ అంటుంది. మేకప్ అంటే పిల్లలకి అంత కష్టాలండి, కానీ డ్యాన్స్ అంటే ప్రాణ. ఈ లిప్స్టిక్ కూడా చూడండి, మన మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేయాలి. అంటే ఎవరి లిప్స్టిక్ వాళ్ళ ఇష్టం అండి. అంటే మ్యాట్ అని ఎందుకు అంటున్నా అంటే, మ్యాట్ బాగుంటుందండి. ఒకవేళ ఆరిపోయిన తర్వాత అది మనం ఇట్లా టచ్ చేసినా కూడా మనకి అతకదు. చాలామంది పిల్లలు ప్రోగ్రామ్స్ అప్పుడు చెమటలు పట్టి కొంచెం ఖర్చు తేలేయాలంటే లిప్స్టిక్ అనేది చెరిగిపోవడం అట్లేదు. అదే మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేస్తే అలా చెరిగిపోవడం ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఉందో కనిపిస్తుంది కదండి. మంచిగా అందంగా పర్ఫెక్ట్ షేప్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టిక్కర్ అండి. ఇది క్లాసికల్ వాళ్ళకి సంబంధించి స్టిక్కర్ ఉంటాయండి, సైజులు ఉంటాయి. మన ఫేస్కి తగ్గట్టు మనం స్టిక్కర్స్ తెచ్చుకోవాలి. చక్కగా అందంగా క్లాసికల్ అంటే మరి లుకింగ్ బొట్టే కదండి అమ్మాయికి. చక్కగా స్టిక్కర్ పెట్టుకొని, కింద రౌండ్ స్టిక్కర్ పెట్టుకొని, అలా మార్కెట్లో కలర్స్ బొట్టలు దొరుకుతాయండి. చక్కగా అందంగా ఒక వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదండి, చక్కగా అట్లా తీర్చిదిద్దుకోవాలి. కింద వైట్ లైన్ వీ షేప్లో, పైన బొట్టు. చక్కగా చూడండి, వీడియోలు చూపిస్తున్నట్టు చక్కగా వెంకటేశ్వర స్వామి నామం ఎలా అయితే వస్తుందో అలా చక్కగా తీర్చిదిద్దుకోవాలి. తర్వాత దాని కింద ఒక చిన్న డాట్ అండి, మన ఇష్టం, మన కలర్ ఏ కలర్ అయినా పర్లేదు. నేనైతే రెడ్ యూస్ చేస్తున్నాను, డార్క్ రెడ్. చిన్న కలర్ రావట్లేదండి పాపం, నేను కష్టపడుతున్నాను. చూడండి, ఒక డాట్ పెట్టుకోవాలి. మనం ఇంత మేకప్ చేసినప్పుడు దిష్టి తగులుతుంది కదండి, అప్పుడు మనం ఏం చేయాలి, చిన్న దిష్టి చుక్క పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, చిన్న దిష్టి చుక్క పెట్టుకోవాలి. అది దిష్టి చుక్క అనేది ఆప్షనల్ అండి, అక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం మనకి. ఫైనల్ లుక్ వచ్చేసరికి చూడండి అట్లా ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ చీక్స్కి అనేది మనం కొంచెం బ్లష్ వేసుకోవాలండి. రెడ్ బ్లష్ వేసుకోవాలి. కొంచెం నవ్వినప్పుడు కానీ అట్లా చేసినప్పుడు కానీ కొంచెం లుకింగ్ అనేది కనిపిస్తుంటుంది. చూడండి ఒకసారి అట్లా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్తాను నేను ఇప్పుడు. మంచిగా ఒక షేడ్ చూడండి, బ్లష్ అట్లా బ్లష్ వేసుకోవాలి. అది చూడండి, ఆ బ్లష్ వేసుకోవాలి. ఇప్పుడు నవ్వుతే అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో షిమ్మర్ యూజ్ చేయాలండి. షిమ్మర్ కూడా ఎందుకు అంటున్నానంటే, మనం నైట్ పూట క్లాసికల్ డ్యాన్స్ కదండి, కొంచెం ఆ లైటింగ్కి మెరుస్తూ ఉంటుంది. చక్కగా అందంగా నీట్గా మంచిగా కనిపిస్తుంది షిమ్మర్ వేస్తే. ఆ యొక్క ఫేస్ మీద లైట్ పట్టడంతోనే కొంచెం ఇంకా మంచి గ్లాసీ లుక్, అలాగే షిమ్మర్ లుక్ వస్తుందండి మన ఫేస్లో. సో నేను అందుకోసం ఎక్కువ షిమ్మర్ ఉపయోగిస్తుంటాను. ఫైనల్లీ మేకప్ ఇదండి. చూడండి, మంచిగా ఇంకా పాపిడి బిళ్ళ ఇవన్నీ పెట్టి చాలా బాగుంటుందండి. అలా పెట్టినప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను మా పిల్లలు చేసే మేకప్ అయితే ఇదేనండి. అంటే చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్ చేస్తారు, నేను ఇదే మేకప్ చూపిస్తాను. చూడండి, ఫైనల్ లుకింగ్ ఇదండి. అలాగే మరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తారండి నేను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే గంట సింబల్ని కూడా కొట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఎందుకంటే చాలా